ఓం నమ శివాయ. నేను మీ వీరయ్య స్వామిని. మంత్రశక్తి ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు ఒక విషయానికి మేము తీసుకొస్తున్నాను. ఒక భక్తుడు అడిగాడు, స్వామి మా ఇంట్లో ఎల్లప్పుడు కూడా ఏదో గాలి ధూళి తిరుగుతున్నట్లున్నది, మరి ఏదైనా ఈ భూత ప్రేత పిశాచాలకు కానీ ఇలాంటి విరుడు ఏదైనా మంత్రం ఉందా దీనికి అని చెప్పి అడగడం జరిగింది. ఆ భక్తుని కోరిక మేరకు మనం అనేక శాస్త్రాలు వల్లవించి వీరభద్రుని యొక్క ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రము ఎవరింట్లో అయితే పఠిస్తున్నారో దాదాపు ఆ చుట్టుపక్కల కూడా అలాంటి గాలి ధూళి భూత ప్రేత పిశాచాలు ఏవి కూడా దరికి చేరకుండా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా అవకాశం ఉంటుంది. ఆ యొక్క వీరభద్రుడు ఉదయించినప్పటి ఆ యొక్క మంత్రాన్ని మీకు ఈరోజు వివరిస్తున్నాను. అందరూ శ్రద్ధగా విని దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం అబ్రంలిహాదబ్ర విభ్రమహబ్రభ్రమహృన్నీల దీర్ఘ శరీరమమర ప్రజ్వలజ్వల జాలికాజాల జాజ్వల్యమాన కేశముల్మెరియ చండ దిగ్వేదండ శుండాపదోర్దండ సాహస్రదృధేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణ ధృతిలోక వీక్షణ దుర్నిరీక్షముగను క్రకచ కఠిన కరాల దంశులెరుంగ ఘనతపాలాస్తి కనులు ధరల అతిలోక భయంకరుడగుచు వీరభద్రుడు ఉదయించే మారడ రుద్రుడగుచు. ఓం వీరభద్రేశ్వరాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని ఎవరింట్లో అయితే పఠిస్తున్నారో సమస్తము కూడా ఎక్కడ కూడా ఈ గాలి ధూళి భూత ప్రేత పిశాచాలు కూడా వారి దరిదాపుల్లో కూడా రావంట. అలాంటి వీరభద్ర యొక్క మంత్రము ఈ మంత్రము. ఆ స్వామి ఉదయించినప్పుడు భూమి ఆకాశం ఎంతైతే ఎత్తుంటుందో అంత దీర్ఘ శరీరమ మర అంటే ఆ యొక్క పృథివీ ఆకాశాన్ని అంటే విధంగా ఉదయించాడంట. సాహస్రదుతిహేతి సంగమొప్ప 1000 ముఖములతో 2000 బాహులతో భూమి ఆకాశం శరీరముతో ఏదో ప్రళయ తాండవం సృష్టించబోతుంది అనే విధంగా వీరభద్రుడు అతి భయంకరంగా ఉద్భవించాడు. కాబట్టి ఈ స్తోత్రాన్ని ఈ మంత్రాన్ని ఎవరింట్లో జపిస్తున్నారో వారు ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఎలాంటి గాలి ధూళి భూత ప్రేత పిశాచాలు దరిదాపులో రావని చెప్పి వీరభద్ర స్వామి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్తున్నాను. ఓం నమ శివాయ.